మన టీవీ ఛానల్కు స్వాగతం. నేటి ముఖ్య వార్త. అభిమానులు శ్రేయోభిలాషుల ఆధ్వర్యంలో వాల్మీకి నీరుగంటి శ్రీనివాసులు జన్మదిన వేడుకల నిర్వహణ. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందిన వాల్మీకి నీరుగంటి శ్రీనివాసులు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తేరు బజారు వద్ద నిర్వహించిన జన్మదిన వేడుకల్లో కడప ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పూల నాగరాజు, కేపీ దొడ్డి బోయ నాగరాజు ముఖ్య అతిథులుగా పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వాల్మీకి సంఘం కుటుంబ సభ్యులు, ఎస్టీ సాధన సమితి సభ్యులు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోగులకు పాలు, బ్రెడ్లు పంపిణీ చేశారు. తేరు బజార్ వద్ద అన్నదాన కార్యక్రమాన్ని సైతం ఆయన నిర్వహించారు. పెద్ద ఎత్తున జన్మదిన వేడుకల్లో పాల్గొని తనను ఆశీర్వదించిన కడప ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పూల నాగరాజుకు, వాల్మీకి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ఆయన సర్వదా రుణపడి ఉంటానని పేర్కొన్నారు. మున్ముందు అనేక సేవా కార్యక్రమాలు చేపడతానని వాల్మీకి శ్రీనివాసులు మీడియాతో తెలియజేశారు. రాయడే ముందుకు రా. ఇక్కడ రాసాము ముందుకు చంద్రపత్రం ఉండదు. చైర్లేసి పెట్టండి, చైర్లేసి ఉంది కదా. కొంచెం పెట్టు మా కలిపి అందరూ పండరు ఈశ్వరుని కొట్ట పెట్టండి. న్యాచురల్ ఉంటుంది పెట్ట. నా యొక్క బర్త్డే సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి రాయదుర్గంలో మన పేషెంట్లకు బ్రెడ్, పాలు, ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది. ఈ బర్త్డే కేవలం ఏదో ఆడంబరం కోసం కాకుండా ఒక సేవా దృక్పథంతో ప్రజలకు సేవ చేయడానికి, మరి అదేవిధంగా అన్నదాన కార్యక్రమం లేదా పేషెంట్లకు బ్రెడ్లు, పాలు పంపిణీ లేదా అదేవిధంగా బెడ్షీట్లు కానీ చలికాలం సందర్భంలో బెడ్షీట్లు కూడా ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా ఎంతోమంది బర్త్డేలు జరుపుకుంటున్నారు, కానీ ఆ సందర్భంలో వాళ్ళు తోచినంత సహాయం చేస్తూ సేవా కార్యక్రమంలో పాల్గొంటే మరింత మందికి మంచి జరుగుతుందని సెలవు తీసుకుంటున్నారు.